మంత్రి నారా లోకేష్ సంచలనమైన కామెంట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా ఒకవైపు అనేక విమర్శలు కావచ్చు, అనేక ఆరోపణలు అన్నీ కూడా ఇటు వైసీపీ నుండి కూడా చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంద ఏదైతే ఉంది. అయితే గత ప్రభుత్వం 2019 నుండి 24 వరకు కూడా ఏదైతే జరిగినాయో గత ప్రభుత్వంలో ఒకటి అనేక చట్టపరంగా అంటే చట్టాన్ని ఉల్లంఘించిన తీరు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, దాంట్లో పార్టిసిపేట్ చేసిన ఇల్లీగల్‌గా పార్టిసిపేట్ చేసినప్పుడు ఎవరైతే ఉన్నారో, అలాగే తప్పుడు కేసులు బనాయించిన వాళ్ళందరి పేర్లు కూడా గుర్తించి ఒక రెడ్ బుక్‌లో పేర్లు నమోదు చేసి అధికారంలో వచ్చిన తర్వాత వారి మీద చట్టం మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామంటూ కూడా నారా లోకేష్ ఏదైతే యువగళం పాదయాత్రలో కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఒకవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా ఆ పేర్లు ఏదైతే నమోదు కాబడ్డాయి అని చెప్పేసి ఏదైతే అంటున్నారో ప్రధానంగా వినిపిస్తున్న వార్తల నేపథ్యంలో కూడా ఈ యొక్క పేర్లు ఏదైతే చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని చెప్పిన తీరు కావచ్చు, ఆ విధానంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని అనూహ్య మార్పులు, అలాగే అనూహ్య ఏదైతే కొన్ని గత ప్రభుత్వంలో చేసినట్టు ఏదైతే లీడర్స్ కావచ్చు ఎవరైనా సరే దానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కూడా నెలకొంది. ఈ యొక్క దాదాపు ప్రస్తుతం 2 ఏళ్ళు కూడా వస్తున్న పరిస్థితి. దీంట్లో వైసీపీకి సంబంధించి కొన్ని కీలకమైన అందరూ కూడా అరెస్ట్ అయిన తీరు, అరెస్ట్ అయిన తర్వాత బయటకు రావడం కూడా జరిగింది తెలిసి. దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి ఇటు వల్లభనేని వంశీ కావచ్చు, అలాగే పోసాని కృష్ణమురళి కావచ్చు, అలాగే ఏదైతే జోగి రమేష్ కావచ్చు, ఇలాగే చాలామంది కూడా అరెస్ట్ అయిన పరిస్థితి నేపథ్యం తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తీరు కూడా చూస్తున్నాం. అయితే దాని యొక్క అంశానికి సంబంధించి ఒక ఏదైతే ఇటు నారా లోకేష్ చేసిన కామెంట్ సంబంధించి ప్రస్తుతం చర్చకైతే మారింది రాజకీయంగా. ఏదైతే ప్రధానంగా జగన్ పేరు రెడ్ బుక్లో వచ్చేసరికి జగన్ పేరు ఉంటుందా లేదా అనే ఒక ప్రశ్న, దానికి సంబంధించి రానున్న రోజుల్లో చూస్తారు అనే ఏదైతే ఈ అంశానికి సంబంధించి చూసుకున్నారో సర్వత్రా ఉత్కంఠ, సర్వత్రా చర్చ అయితే కొనసాగుతుంది అనేది కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఇటీవల దీనికి సంబంధించి ఏదైతే ముంబైలో నిర్వహించినటువంటి ఒక ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ఒక సదస్సు సంబంధించి ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ అయితే అక్కడ వెళ్ళడం జరిగింది. అయితే కొన్ని అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఏ విధంగా అవలంబిస్తుంది, ఒకవైపు పారిశ్రామిక రంగానికి ఏ విధంగా పెద్దపీట వేస్తుంది, ఒకవైపు నిర్మాణ పనులన్నీ కూడా ఏ విధంగా, ఒకవైపు విశ్వనగరంగా తీర్చిదిద్దబడుతున్న ఎటువంటి అమరావతి రాజధానికి సంబంధించి కావచ్చు, అలాగే ప్రధానంగా ఈ యొక్క అంశానికి సంబంధించి, అలాగే మరొక అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడడం. సో అనేక అంశాలకు సంబంధించి ఈ యొక్క వేదిక మాట్లాడేది తెలుస్తుంది. అయితే ఏదైతే 2019 నుండి 24 వరకు కూడా జరిగిన ఒక గత ప్రభుత్వం హయాంలో చూసుకున్నట్లయితే అనేక అంశాలకు సంబంధించి కూడా సో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నిటిని కూడా చక్కగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గాడిలో పెట్టుతూనే ముందుకు వెళ్తున్న పరిస్థితి. అలాగే గత ప్రభుత్వం విధి విధానం వల్ల రాష్ట్రం ఎంత విధంగా అన్ని వ్యవస్థలో నిర్వీర్యం అయ్యి ఏ విధంగా దెబ్బతిందో వాటన్నిటి కూడా తీసుకెళ్లే పరిస్థితి అయితే నెలకొందనేది కూడా తెలుస్తుంది. సో ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మంత్రి నారా లోకేష్ మాట్లాడడం జరిగింది. అలాగే ఈ యొక్క అంశం నేపథ్యంలోనే టీటీడీ లడ్డు ప్రసాదం సంబంధించి ఒక కల్తీ నెయ్యి ఏదే వ్యవహారం అయితే ఉందో ఇటు దేశవ్యాప్తంగా సంచలనం మారింది సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే 2019 నుండి 24 వరకు కూడా ఇటు అప్పుడు ఆనాటి టీటీడీ చైర్మన్ నుంచి, అలాగే దాంట్లో ఉన్నటువంటి పాత్రలో సూత్రధారులుగా ఉన్నటువంటి ఎవరైనా ఉన్నా సరే, ఎంప్లాయీలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వీరందరూ కూడా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం అని అంటూనే ఈ యొక్క రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి జరిగిన ఒక అపచారం నేపథ్యంలో కూడా అందరూ నన్ను క్షమించాలంటూ కూడా మరి మంత్రి నారా లోకేష్ కోరిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అంశానికి సంబంధించి రెడ్ బుక్లో మరి జగన్ పేరు ఉంటుందా లేదా అనే సస్పెన్స్ మరి మంత్రి నారా లోకేష్ కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వారి యొక్క కీలక నేతలు అయితే అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన తర్వాత బెయిల్ మీద వచ్చిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరి రానున్న రోజుల్లో ఎటువంటి ఈ యొక్క అంశానికి సంబంధించి రెడ్ బుక్లో పేర్లు మరి ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటి అనే దాని మీద కూడా రానున్న రోజులు ఇప్పటికే అనేక పాల్మార్లు కూడా మంత్రి నారా లోకేష్ అనేక వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఎవరైనా సరే గత ప్రభుత్వంలో చేసిన ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించిన అనేక ఘాతుకాలకు పాల్పడ్డారో వారందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ స్టాండ్ అనేది పర్టికులర్గా అదే స్టాండ్తో ముందుకెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది నారా లోకేష్ చర్యల నేపథ్యంలో. మరి అలాగే ఒకవైపు గడ్డుకాలం కావచ్చు, అలాగే కష్టకాలంగా సంబంధించి తానికి వెన్నంటుగా ఉన్నటువంటి ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఒక పెద్దన్నగా వర్ణిస్తూ కూడా నాకు ఎంతో ఒక సలహా ఇచ్చే పెద్దన్నగా ఉంటాడంటూ కూడా ఒకవైపు తన మీద ప్రశంసల వర్షం కురిపిస్తూనే, మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే దావోస్ వెళ్ళడం కావచ్చు, అనేక పెట్టుబడులు వస్తున్న తీరు కావచ్చు, అలాగే పారిశ్రామికవేత్తలు ఖచ్చితంగా ఇప్పటికే అమరావతి కావచ్చు, అలాగే రాష్ట్రానికి పెద్ద ఎత్తున రావాలి, లేదంటే అమరావతి నిర్మాణం సంబంధించి చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో ఎందుకు ఇక్కడికి రాలేకపోయాము అనే బాధ ఖచ్చితంగా పడతారంటూ కూడా ఈ యొక్క సదస్సులో
మనసులో ఆయన నొక్కాల నుంచి కూడా మరి చెప్పిన తీరు. సో, ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క 100 రోజులకు ఒకసారి పారిశ్రామిక అందరూ కూడా అమరావతి రాజధానికి వచ్చి చూస్తే ఆ యొక్క డెవలప్‌మెంట్ ఏ స్థాయిలో ఉంటుంది, రానున్న రోజుల్లో మరి విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కూటమి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది కళ్ళకు కట్టినట్టుగా మీకే తెలుసు. ఒకసారి ఖచ్చితంగా రావాల్సిందే అంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేసిన తీరు కూడా ఏదైతే జరిగిన సభలో కూడా చూడొచ్చు. సో, ఇయన్నీ అంశాలు ఒక ఎత్తైతే ఏదైతే రెడ్ బుక్ అంశానికి తీసుకొచ్చిన తీరు మాత్రం చూసుకున్నట్లయితే మరి రానున్న రోజుల్లో రాజకీయాలు మరి ఏ విధంగా మారనున్నాయి. ఇప్పటికే టీటీడీ లడ్డూ ప్రసాదం సంబంధించి అత్యంత క్లియర్ కట్‌గా ఒక ఖచ్చితంగా చర్యలు చేపడతాం చట్టపరంగా అనే అంశంతో మరి ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. సో, ఏది ఏమైనా సరే మరి రానున్న రోజుల్లో ఇక రాజకీయాలు మరి రెడ్ బుక్ ఒకవైపు అనేక విమర్శలు చేస్తున్నారు వైసీపీ. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇటు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసే విధానంగా రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి అనేక తప్పుడు కేసు పెట్టే వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి హింసకి బాధ పెడుతున్నారు, తప్పుడు కేసు పెడుతున్నారంటే వాళ్ళు ప్రధానంగా అనేక ఆరోపణలు చేస్తున్నప్పటికీ కాదు 2019 నుండి 24 వరకు కూడా అనేక తప్పుడు విధానాలు కావచ్చు, లేదంటే చట్టాన్ని ఉల్లంఘించిన తీరు కావచ్చు, వీటన్నిటి మీద చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటాం అనే అంశంలోనే ఇటు రెడ్ బుక్లో ఒక పేర్లన్నీ కూడా నమోదు చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చర్యలు చేపడతామంటూ కూడా గతంలో చెప్పిన నారా లోకేష్ మాటలు కావచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నడుస్తున్న యొక్క కార్యాచరణ లేదంటే ముందుకు వెళ్తున్న లేదంటే ఒక అరెస్టులు జరుగుతున్న తీరు కావచ్చు. వీటన్నిటి నేపథ్యంలో ఇటు విమర్శలకు ప్రతి విమర్శలు జరుగుతున్నప్పటికి కూడా మరి రాజకీయంగా ఈ రెడ్ బుక్ అంశం అనేది మరి ఏ విధంగా మరి ముందుకు వెళ్తుంది, రానున్న రోజుల్లో మరి ఎంతమంది అరెస్టులు వెళ్తాయి, మరి ఆ అరెస్టులు వచ్చేసరికి చివరి వరకు మరి జగన్ పేరు ప్రస్తావంగా వినిపిస్తుంది కాబట్టి మరి జగన్ దగ్గరికి వెళ్ళి ఆగుతుందా, ఇలాగ అనేక అంశాలకు సంబంధించి ఒక సర్వత్రా ఉత్కంఠ నెలకొందనేది కూడా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ ఫనీతో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.